పాస్టర్ ప్రవీణ్ హత్య లేకపోతే మరణమా యాక్సిడెంటా అనే అంశానికి సంబంధించిన అంబిగ్విటీ ఇంకా కంటిన్యూ అవుతోంది. పోలీస్ అధికారులు ఇప్పటికే 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇది యాక్సిడెంటే అని తేల్చారు. తేల్చిన తర్వాత కూడా ఇంకా మీకున్న అనుమానాలు ఏంటి? ఇంకా ఏ యాంగిల్స్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదనిపించింది? ఎలా చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది మీ వర్షన్? ఇప్పుడు పోలీస్ ఒక రిపోర్ట్ అయితే పబ్లిక్ కి చెప్పారు సార్, బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవు అసలు. ఎందువల్లంటే నోబడీ ఈజ్ ఏబుల్ టు బిలీవ్ ద రిపోర్ట్. అంటే ద ఇన్ఫర్మేషన్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫాలోవర్స్, చాలా భయంకరమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో దీంతో అది యాక్సిడెంట్ అని నమ్మే అవకాశం లేదు. ఎందువల్ల అంటే అసలు అతను హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి అక్కడ ఆ స్పాట్ లో చనిపోయారు అని చెప్పే వరకు మధ్యలో ఎక్కడ కూడా వారు ప్రవీణ్ కుమార్ గారే అని ప్రూవ్ చేసినటువంటి సంఘటన ఇంతవరకు లేదు. సో ఓన్లీ చనిపోయినటువంటి వ్యక్తి బాడీని చూసి అతన్ని ఐడెంటిఫై చేసి పోస్ట్ మార్టం చేయడం అనేది జరిగింది తప్ప నోవేర్ ఎల్స్. అదొక్కటే వాళ్ళు చెప్పిన నిజం. ఇక మిగిలిన దాంట్లో ఎక్కడ నిజాన్ని ప్రూవ్ చేయలేదు. అంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్ prove that the person traveled is Dr. Praveen Kumar Pagdala అనేది రాలేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇనిషియల్ గా ఒక రిపోర్ట్ ఇచ్చారు పోస్ట్ మార్టం. ఇనిషియల్ రిపోర్ట్ లో ఆల్కహాల్ ప్రెసెన్స్ ఉన్నట్టు చెప్పలేదు వాళ్ళు. ఆ రిపోర్ట్ లో రాయలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. మరి తర్వాత ఆ రోజు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. సో అండ్ సో గేట్ పాస్ అయ్యారని చెప్పారు. అక్కడ ఎక్కడా కూడా అతను యాక్సిడెంట్ చేసుకున్నట్టు కానీ పడిపోయినట్టు కానీ ఏదైనా ఈ మందు షాప్ ఈ వైన్ షాప్ వెళ్తా కొనుక్కున్నట్టు కానీ ఏం చెప్పలేదు. రిపోర్టర్స్ అడిగారు, ఇట్లా కొన్ని వీడియోలు వస్తున్నాయి ఇలా ఏదో వెళ్ళినట్టు పడిపోయినట్టు అంటే అది మాది కాదు, మాకు సంబంధం లేదు, మేమేమి ఇచ్చాము అవే అఫీషియల్ కాదని చెప్పారు. బట్ వెన్ ఇట్ హ్యాస్ కమ్ టు ద ఫైనల్ థింగ్, ఏ వీడియోలు అయితే వైరల్ అయినాయో, ఎక్కడైతే అతను తాగాడనో పడిపోయాడనో చెప్పారో అదే కాదని ముందు చెప్పి అఫీషియల్ వీడియోస్ అని మళ్ళీ చెప్పి అకార్డింగ్ టు దట్ దే హావ్ బిల్ట్ అప్ ఎ స్టోరీ అండ్ దట్ స్టోరీ దే నరేటెడ్ అండ్ కన్క్లూడెడ్ యాజ్ ఎ యాక్సిడెంట్. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా వారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయకుండా అంటే ఇప్పుడు ఇదిగో అక్కడ బయలుదేరాడు, ఇది దాటాడు, చూడండి దాటాడు, ఇదిగో దుమ్ము లేచి చూడండి పడి దుమ్ము లేచిందని దుమ్ము ఎన్నోసార్లు లేస్తారు. దుమ్ము లేచిన దానికి యాక్సిడెంట్ జరిగినట్టుగా సంబంధమే లేదు. ఆ దుమ్ము లేచిన దగ్గర ఒక మోటార్ సైకిల్ ఎగిరినట్టు గాని పడినట్టు గాని ఎట్లాంటి దాఖలాలు వాళ్ళు చూపించిన వీడియోస్ లేవు. ఇప్పుడు మేము ఆ నాయరా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి 6 గంటల నుంచి తెల్లవారి బాటిల్ లిఫ్ట్ చేసే వరకు 13-14 hours ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, మా వాళ్ళు చూసుకుంటారని చెప్పాను. అలాంటిది ఏమీ జరగలేదు. ఆ తర్వాత నా వీడియో ఫుటేజ్లు అంటే ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో దాని తర్వాత కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఆ రోడ్లో. వాటికి సంబంధించిన వీడియో ఫుటేజ్ చూడటం కానీ, అసలు ఈ బైక్ తర్వాత వెళ్ళిందా అక్కడ వెళ్ళలేదా అని చూడటం కానీ చెప్పడం కానీ ఏం చేయలేదు. అంటే ఇదేదో ప్రీ కన్సీవ్డ్ నోషన్ లాగా, అంటే ముందుగానే డిసైడ్ చేసుకుని ఇదిగో ఇక్కడ దుమ్ము వచ్చింది కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పాలనేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది తప్ప అది కొట్టి పారేయడానికి ఇంకా ఏం ఆధారాలు ఉన్నాయి అని ఇన్వెస్టిగేట్ చేయటం కానీ, అలాగే ఒకవేళ హత్య జరిగి ఉంటే ఎలా జరిగి ఉండొచ్చు అనే కోణంలో కానీ ఎక్కడ చేసినట్టు కొన్ని మేము ఇలా చెక్ చేసాం. ఆ తర్వాత వీడియో ఫుటేజ్ చూసాం, చూడండి లేదు 11:42 జరిగింది. అక్కడి నుంచి 1 o'clock 2 o'clock వరకు ఎక్కడ ఇలాంటి బైక్ మూవ్మెంట్ లేదని ఫర్దర్ మూవ్మెంట్ లో చూపించగలరు. ఇంకా వెనక్కి వస్తే వారు ఇది దాటారు, వెళ్ళారు యాక్సిడెంట్ అని ఒక కన్క్లూజన్ తో చెప్పేస్తున్నారు తప్ప ఒక లింక్ అనేది ఏర్పాటు చేయలేదు, ఎస్టాబ్లిష్ చేయడం లేదు. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ లో ఎవిడెన్స్ యాక్ట్ ఈస్ ద primary role. It plays primary role. Evidence Act plays primary role. Then there is a procedure of investigation. End to end, every dot has to be linked. ఇప్పుడు ఎక్కడెక్కడైతే స్పాట్ అయ్యారో అయిన స్పాట్ నుంచి స్పాట్ కి లింక్ చేయాలి. సో అన్లెస్ ద ఎంటైర్ చైన్ ఈస్ లింక్డ్, ఇన్వెస్టిగేషన్ ఇస్ నాట్ కంప్లీట్ అని ద ప్రొసీజర్ కోడ్ ఈస్ సెయింగ్.
కాదు. So without a linking, without completing the investigation, they have declared it's closed. Case is closed అంటారు. That is against the law. ఓకే ఓకే కానీ సార్ 2-3 ఇష్యూస్ మీరు రేజ్ చేసిన ఇష్యూస్లో ఆ ట్రావెల్ చేస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా కాదా అనేది అనుమానం ఉందా మీకు? అసలు అవునని చెప్పనే లేదు వారు. అసలు అది ప్రూవే కాలేదు. ఇప్పుడు వీరే ప్రవీణ్ కుమార్ పగడాల గారు అన్న విషయం చెప్పలేదు. పోలీస్ హెస్ నాట్ టోల్డ్ ఎట్ ఆల్. ప్రస్తుతం రోజు చెప్తుంది కదా, మూడు సార్లు అతనికి యాక్సిడెంట్ జరిగింది. చిల్లకల దగ్గర ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, కోదాడ దగ్గర ఎక్కడో తీసుకున్నారు, మధ్యలో ఇంకా రాజమండ్రి దగ్గర ఎక్కడో వైన్ షాప్లోకి వెళ్ళారు. సో 3 చోట్ల యాక్సిడెంట్ అయింది, తాగి ఉన్నారు. పోలీసులు అక్కడెక్కడో అతను వద్దు ఇక్కడ పడుకోమని చెప్పారు ట్రాఫిక్ పోలీస్ ఎవరో. తర్వాత ఆయన ఫోన్ నుంచి యూపీఐ పేమెంట్స్ జరిగాయి, యూపీఐ పేమెంట్స్ ఆయన ఫోన్ నుంచి జరిగాయి అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది అనేది పోలీసులు చెప్తున్నమాట. ఎస్. సో దానికి ఏంటంటే మీరు చెప్పిన ప్రతి స్పాట్ లో కూడా ఎక్కడ వారు ప్రవీణ్ గారని ప్రూవ్ కాదా, ఇదిగో ఈయనే ప్రవీణ్ అని చెప్పరా ఎవరు కూడా. మీరు చెప్పిన రామర్పాడులో చెప్పలా, వైన్ షాప్ లో చెప్పలా, ఏలూరులో చెప్పలా, కోదాడులో చెప్పలా, నాగోల్లో చెప్పలా, ఎక్కడ ఆయన ప్రవీణ్ అని చెప్పరా. మోరోవర్ ఇప్పుడు అతను బైక్ అతనైనంత మాత్రాన, ఫోన్ అతనైనంత మాత్రాన వ్యక్తి అతనైనా చెప్పడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. అండ్ వీ కాంట్ సే సపోజ్ ఇప్పుడు అతను కొట్టేసి అతని బైక్ ఫోన్ లాగేసుకుని సమ్ ప్రాక్సీ, సమ్ ఇంపర్సనేట్, సమ్ క్లోన్ ఎవరో అదే అలాంటి డ్రెస్ వేసుకుని ట్రావెల్ చేసి ఉంటే ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఇట్స్ వాట్ హ్యాస్ షోన్ ఆర్ ఆల్ ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్. దెర్ ఈస్ నో అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ షోన్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. సో అన్ని ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ వారు చెప్పారు. వాట్ ఈస్ దట్ ఎవిడెన్స్? మీరు చెప్పిన ఎవిడెన్స్ ఏంటి? ఏదో బైక్ మీద వెళ్ళాడు కదా కాబట్టి అతనే, ఆ ఫోన్ నుంచి పే చేశారు కదా కాబట్టి అతనే. అదే ఇట్స్ నాట్ అన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్, ఇట్స్ ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్స్. అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏంటంటే అతను ఆ వ్యక్తి తన చేతితో ఫోన్ పట్టుకుని ఫోన్ పే చేసి ఉంది, ఇదిగో ఆ మంచి క్లియర్ కనిపిస్తున్నాడు చేశాడంటే ఎస్ ఇట్స్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్. అలాంటిది ఏం లేదు అక్కడ, అలాంటి జరగలేదు. వైన్ షాప్ లో అతను ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి వైన్ షాప్ లో లిక్కర్ బై చేస్తున్న వీడియో కూడా ఒకటి పోలీసులు రిలీజ్ చేశారు. కరెక్ట్. అది కూడా ఎంటైర్ 12 hours 42 minutes ట్రావెల్ లో వారు ఇచ్చిన టైమింగ్స్ నేను చెప్పేది. నోవేర్ హిస్ ఫేస్ ఇస్ విజిబుల్. ఎక్కడ వాళ్ళ ఫేస్ చూపించలేదు. కంటిన్యూస్ గా మాస్క్ పెట్టుకునే ఉన్నారు, కంటిన్యూస్ గా హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు. మామూలుగా కూడా బైక్ మీద ట్రావెల్ చేసి ఉంటారు. ఈవెన్ పడిపోయినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు. అక్కడ పెట్టుకునే ఉన్నారు. అసలు సాధారణంగా మరి హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికైనా వెళితే ద మొమెంట్ యూ స్టాప్ ఫస్ట్ థింగ్ యూ డూ ఇస్ రిమూవ్ ద హెల్మెట్ కదా. సేమ్ టెండెన్సీ. అలాంటిది అసలు ఎక్కడ అతను ఆగింది లేదు, తాగింది లేదు, కనీసం వాష్రూమ్కి వెళ్ళింది లేదు. కొంతమంది ఎక్కడ తాగాడో తెలియదు. తాగినోడు తినాలనేటువంటి క్రేవింగ్ ఉంటుంది, ఆ తిన్నది కూడా ఎక్కడ జరగలేదు. అలా చోట ఆగాడు, తిన్నాడు. ఇప్పుడు మన హైవే మీద 7 లాంటి చాలా రిసార్ట్స్ వచ్చాయి, వాట్ ఎవర్ డాబాస్, వాట్ ఎవర్ ఈ కాల్. అక్కడ అన్ని చోట్ల సీసీటీవీస్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. హైదరాబాద్ లో సీసీటీవీ కెమెరాల్లో ఇది బయలుదేరాడు, ఇది కాస్త ఈ సిగ్నల్ క్రాస్ అయ్యాడు, ఆ సిగ్నల్ క్రాస్ అయ్యాడు, నాగల్ దగ్గర ఆగాడు, అక్కడ వైన్ కొన్నాడు, ఇవన్నీ చెప్పారు కదా. ఏదో సమ్ రమ్ బ్రాండ్, వాట్ ఎవర్ ద బ్రాండ్స్ టోల్డ్ చెప్పారు కదా. మరి విజయవాడలో స్క్యూ బ్రిడ్జ్ దగ్గర నుంచి రామర్పాడు వచ్చే వరకు 4 చోట్ల సీసీటీవీలు ఉన్నాయి. బెంచ్ సర్కిల్ ఉంది, నిర్మలా కాన్వెంట్ ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఉంది, రామర్పాడు సెంటర్ లో ఉంది, ఇంకా తర్వాత సిగ్నల్స్ లో కూడా ఉన్నాయి.